హలో దోస్తులు, మీరు ఎప్పుడైనా గోధుమ పిండి దోశలు తినుంటారు, కానీ పూరి పిండి దోశలు తిన్నారా? ఈ పిండితోని పూరీలు చేస్తారు, అందుకే ఇది పూరి పిండి. ఈ పిండి దేంతో తయారైతుందో మీకు తెలిస్తే కమెంట్ చేయండి, నాకైతే తెలియదు. ఈ పిండి చాలా పొడి పొడిగా ఉంటది అనమాట. ఇంకా దానైతే జల్లడ పట్టేసి దాంట్లో కొంచెం ఉప్పు అండ్ సోడా యాడ్ చేసిన. సేమ్ గోధుమ పిండి దోశలకు ఎట్లా కలుపుకుంటామో పిండి, సేమ్ దీనికి కూడా నేను అట్లనే కలుపుకుంటాను అనమాట. మంచిగా మిక్సింగ్ చేసేసి మా ఇంట్లో కొంచెం పెరుగు ఉండే అనమాట, ఆ పెరుగు కూడా దాంట్లో వేసేసిన. అంటే ముందు ఒక వీడియో చూసిన అనమాట, దాన్ని బట్టి వేసిన. నాకేం పెద్ద ఐడియాస్ ఏం లేవు, నేను ఇంకా చూసి వేస్తా ఏదైనా. ఇంకా పిండి మంచిగా వాటర్ పోసుకుంటా ఉండలు లేకుండా కలుపుకోవాలి. వీడియోలో అయితే కొద్దిసేపే పెట్టినా కానీ కలపడానికి చాలా టైం పట్టింది. ఇంకా ఇట్లా అయితే కలిపినా కొంచెం ఉండలే ఉన్నది, సర్దుకోండి. ఇప్పుడు ఈ పిండిని అయితే ఒక 10 నిమిషాలు అట్లా పక్కకు పెట్టాలన్నమాట. అప్పుడు మంచిగా నానుతుంది, దోశలు కూడా మంచిగా వస్తాయి. అప్పటి వరకు మా ఇంట్లో కొన్ని గిన్నెలు ఉన్నాయి, అవైతే కడిగేసి వచ్చేస్తా నేను. గిన్నెలు మొత్తం అయిపోయినాయి, కడిగేసి తోమేసిన. ఈ వీడియో టైం కూడా అయిపోయింది. దోశల పిండి నానింది. ఈ దోశలు ఎట్లొచ్చినాయి అనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతా, కంపల్సరీ చూడండి. ఓకే.